బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ కేసులో మరొక కొత్త ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ కేసుకు సంబంధించి ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యారు. త్వరలో అతన్ని రాజమండ్రి కోర్టులో అతన్ని హాజరుపరుస్తారంటూ కూడా ఒక న్యూస్ బయటికి రావడం జరిగింది. మరి ఇందుకు ఆ వ్యక్తి ఎవరు, అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ వ్యక్తి ఎవరో కాదు, జివి హర్ష్ కుమార్, ఎక్స్ ఎంపీ. సో అతను ప్రవీణ్ పాస్టర్ ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి కూడా అతను ఫుల్ గా ఫైట్ చేయడం కూడా చూసాం. అతను మన ఛానల్లో కూడా మాట్లాడడం జరిగింది. అంటే కేసుకు సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా ఈ ప్రవీణ్ పాస్టర్ కి సంబంధించి ఏ అయితే వీడియోలు బయటకు వచ్చాయో సీసీ ఫుటేజ్ కి సంబంధించి ఆ వీడియోలన్నీ కూడా ఫేక్ అంటూ కూడా అతను చెప్పడం జరిగింది. అందులో ఉంది ప్రవీణ్ పాస్టర్ కాదు, మరొక వ్యక్తిని పెట్టి ఇక్కడ మేనేజ్ చేస్తారంటూ కూడా అతను చెప్పారు మనతో పాటు. అలాగే మరీ ముఖ్యంగా ఇప్పుడు అక్కడున్న ప్రభుత్వం పైన కూడా మాకు నమ్మకం లేదు, ఖచ్చితంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తప్పుగానే వస్తాయి, మేము ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లో మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించే ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాం, మేము హైకోర్టుకి వెళ్తామంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఎక్కడైతే ప్రవీణ్ పాస్టర్ చనిపోయారో ఆ రోజు జివి హర్ష కుమార్ అక్కడికి వెళ్ళి అదంతా చూడడం ఇదంతా కూడా మనం చూసాం. అలాగే దాని తర్వాత మీడియా ఛానల్స్ తో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే చనిపోయిన 3వ రోజు 4వ రోజు మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి ఇతను యాక్సిడెంటల్ గా ఎలా చనిపోతారు ఆ మొత్తం కూడా సీన్ ఆఫ్ ఎఫెన్స్ ని, ఆ సీన్ గురించి మొత్తం కూడా అతను అక్కడ మనకి క్లియర్ గా వీడియోలో అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నంతో అతను చేయడం జరిగింది. సో ప్రస్తుతం పోలీసులు ఈ కేసును తప్పుదావ పట్టిస్తున్నాడంటూ అతని పైన కేసు పెట్టి అలాగే అల్లర్లు సృష్టించే అవకాశం ఉంది ఇతను మాట్లాడే వ్యాఖ్యలు కానీ ఇతని తీరు కానీ. సో అందుచేతే అతనికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నాం. అలాగే అతను చేసిన వ్యాఖ్యలకు ఎటువంటి ఆధారాలు కూడా లేవు సరిగ్గా అంటూ కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందంటూ కూడా చెప్తున్నా. అలాగే మరొక పక్క మరొక వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు, ఫోన్ లో ఫోటో తీసిన వ్యక్తి అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మా ప్రతినిధి హారిక ఉన్నారు, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. హారిక చెప్పంటే, ఈ ప్రవీణ్ పాస్టర్ కేసులో పలువురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారంటూ కూడా చెప్తున్నారు. ఏంటి ఇది ఎంతవరకు వాస్తవం, ఇందులో మరి నిజాలు ఉన్నాయా? రైట్ తేజ, ప్రస్తుతం ఈ మీరు అన్నట్టుగానే హర్ష కుమార్ ఎక్స్ఎంపీ ఈయన అరెస్ట్ అయ్యారు. ఎందుకు అని అంటే మాత్రం ఇప్పుడు ప్రవీణ్ పగడాలకు సంబంధించిన కేసులో ఆయనే కీలకంగా మారారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన మరణం ఎక్కడైతే మరణించారో ప్రవీణ్ పగడాల ఆ సీన్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం దాన్ని అంటే ఈ రాళ్ళ కింద పడితే ఎవరైనా చనిపోతారా అని చెప్పేసి మొత్తం దాన్ని పూర్తిగా మనం చూపించే ప్రయత్నం చేశారు, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ మనం కూడా ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే అది ఒక క్రైమ్ సీన్ని పోలీసులు ఎలా బంధిస్తారో మనకు తెలుసు ఆల్రెడీ. అంటే ఒక ఎల్లో కలర్ క్రైమ్ సీన్తో ఉండే ఒక రిబ్బన్ని కట్టాలి, కానీ అక్కడ ఆ రిబ్బన్ లాంటిది కూడా ఏమీ లేదు. అంటే దీన్ని బట్టి అటొక పక్క పోలీస్ వ్యవస్థది కూడా ఇది ఒక మిస్టేక్గా చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా హర్షకుమార్ ఎప్పుడైతే వెళ్ళారో అప్పటి నుంచి వెళ్ళి సంచలనంగా మారారని చెప్పుకోవచ్చు. కానీ ఆయన మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి ప్రస్తుతం. ఎందుకు అనంటే ఇప్పుడు క్రైస్తవ సంఘాలను ఈయనే రెచ్చగొడుతున్నారు అన్నట్టుగా కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆవేశంతో ఉన్నారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాలకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఇది హత్య అని చెప్పి ఆల్రెడీ చాలామంది అంటున్నారు. అందులో ముఖ్యంగా కేఏ పాల్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు ఈరోజు ఆయన హైకోర్టుకి వెళ్ళి ఒక పిల్ అయితే వేస్తాను అని చెప్పేసి ప్రకటించారు. మరి ఈరోజు వెళ్తున్నట్టుగా కూడా ప్రకటించారు. మరి అది ఈవినింగ్ కల్లా తెలుస్తుంది. అంటే దీని అంతటికి సంబంధించి ఈ ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా మారిపోయింది ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య మర్డర్ ఇది లేకపోతే యాక్సిడెంట్. ఈ ఘటన మొత్తాన్ని మనకు ఖచ్చితంగా అంటే క్రైస్తవ సంఘాలు మాత్రం ఇది హత్య అని చెప్పేసి మనకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. అంటే జరిగిన మొదటి నుంచి ఆ రోజు నుంచి ఇది హత్యే అని చెప్పేసి అంటున్నారు. దానికి వాళ్ళు చెప్పే కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అది ఒక బండి ఆయన మీద పడడం అండ్ అక్కడ ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే బండి మీద ఎలా పడుతుంది అని చెప్పడం అండ్ దానికి సంబంధించి అండ్ ఆయన ఫుట్ ప్రింట్ ఉంది ఆయన షర్ట్ పైన అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనకు వస్తున్న సీసీ ఫుటేజ్ ఆధారాలను కూడా అవి మ్యానిపులేట్ చేశారు అని చెప్పేసి హర్షకుమార్ అంటున్నారు, క్రైస్తవ సంఘాలు కూడా అంటున్నాయి. అంటే దీని ఎంతటికి సంబంధించి అంటే హర్షకుమార్ కూడా దీన్ని అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి దీని ద్వారానే ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ 2 సార్లు
ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీస్‌ని అతను బేఖాతరు చేశారు అని చెప్పేసి తెలుస్తుంది. మేబీ అందువల్లనే ఈరోజు ఆయన అరెస్ట్ చేశారు అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు రాజమండ్రి జైలుకి పంపించే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది తేజ. రైట్. అదే ప్రస్తుతం అయితే అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అది పుకారైతే కాదు. సరే మనం కూడా స్క్రీన్ పైన చూడొచ్చు. హర్ష్ కుమార్ ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆ సీన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోడ్ మీద నుంచి పడితే ఆ వ్యక్తికి కేవలం ముఖం పైన మాత్రమే గాయాలు ఎందుకు అవుతాయి, ఒళ్ళంతా గాయాలు కావాలి కదా అంటూ కూడా ఈ రాయికి చెప్తే ఈ రాయికి తగిలితే అంత ఎలా చనిపోతారని కూడా అతను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొఖానికి ఎలా తగులుతుంది, హెల్మెట్ ఉంది కదా, ఇవన్నీ కూడా మనం చూసాం ఇంతకు ముందు. అలాగే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ప్రవీణ్ పాస్టర్ ని ఫోటో తీసిన వ్యక్తి, మరి ఆ ఫోటో తీసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా, విచారిస్తున్నారా హారిక? రైట్. ఆయనను కూడా అరెస్ట్ చేశారు అని చెప్పేసి తెలుస్తుంది. ఆయనని A3గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రవీణ్ పాస్టర్కి సంబంధించింది ఏ చిన్న క్లూని కూడా పోలీసులు వదలాలి అనుకోవట్లేదు. అండ్ పోస్ట్ మార్టం రిపోర్టుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అసలు బయటకు ఎందుకు రాలేదు అంటే ఇలా సంఘాలు అన్నీ ఇలా గొడవలు చేయడం అండ్ నిరసనలు చేయడం, దాంట్లో వాళ్ళకు ప్రెషర్ ఎక్కువైపోయింది అని చెప్పేసి కూడా చాలామంది మేధావులు మాట్లాడుతున్న విషయం. ఎందుకంటే మనకు ప్రస్తుతం ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావాలి అంటే 10 నుంచి 15 రోజులు పట్టే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇది రోడ్డు ప్రమాదమా లేదా హత్య అని చెప్పడానికి కూడా స్పష్టమైన అనాలిసిస్ కావాలి అని అంటున్నారు. సో దీనంతటికీ దాదాపు ఇప్పుడు ఈ ఘటన జరిగి దాదాపు 8 రోజులు కావస్తుంది. తర్వాత అంటే దాదాపు 15 రోజులైతే టైం పట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకుంటుందా అని అంటే ఖచ్చితంగా అని చెప్పాలి. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు అండ్ ఇంకో పక్క హోంమంత్రి వంగలపూడి అనిత కూడా దీనిపైన సమగ్ర రిపోర్టు రావాలి బయటికి. కానీ ఖచ్చితమైన రిపోర్ట్స్ బయటకు వచ్చేలా చూస్తామని కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ క్రైస్తవ సంఘాలకి పోలీస్ వ్యవస్థ మీద కానీ అక్కడ గవర్నమెంట్ మీద కానీ నమ్మకం లేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ నిరసనలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే వేదికలు అంటే ఇటు యూట్యూబా, సోషల్ మీడియా వేదికగా లేకపోతే అన్ని విధాలుగా వాళ్ళు బయటకు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు. ఏంటి అంటే ఖచ్చితంగా ఇది హత్యే, దీనికి సంబంధించిన రిపోర్ట్స్ బయటికి రావాలి. ఇప్పుడు వచ్చిన ఏవైతే సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయో అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ అని చెప్పేసి కూడా అంటున్నారు. ఆయన వేసుకున్న షర్ట్తో సహా ఆయన పెట్టుకున్న హెల్మెట్, ఒక వ్యక్తి హెల్మెట్ తీయకుండా ఎలా ప్రయాణిస్తారు అని కూడా అసలు ఆ పాస్టర్ ప్రవీణే కాదు, అతను నకిలీ ప్రవీణ్ కావాలని మార్చారంటూ కూడా వీళ్ళందరూ, ఈ పాస్టర్స్ కానీ ఈ హర్ష్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఎస్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికైతే మనకు సాక్షులు అయితే ప్రస్తుతం చెప్తున్న విషయాలు కూడా మనం చూస్తున్నాం. అంటే రోడ్డు పైన వెళ్తున్న సమయంలో ఎవరెవరైతే చూసారో వాళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు మనం మొన్న చూసాము విజయవాడలో 4 hours ఎలా మిస్ అయ్యారు అన్న దానికి మనకు సమాధానంగా అక్కడ ఎస్ఐ అండ్ అక్కడున్న ఒక ఛాయ్ అమ్ముకుని అంటే టిఫిన్ బండి ఆయన వచ్చి చెప్పారు. అంటే ఈయన ఇక్కడ పడ్డారు, ఆయనకు జస్ట్ మట్టి అంటింది, ఆయనకు ఎలాంటి దెబ్బలు లేవు, కానీ ఆయన నీరసంగా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఆయనకు టీ తాగిపించే ప్రయత్నం చేసాం, ఆయన లైట్ కూడా కట్టే అవకాశం ఇచ్చారు, మేము కట్టేశాము. దానితో పాటు మేము దాన్ని రిపేర్ చేసుకొని వెళ్ళండి సార్ అని చెప్పేసి, వీలైతే రేపు మార్నింగ్ వెళ్ళండి అని చెప్పేసి అన్న కూడా ఆయన వినకుండా వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అన్నారు. సో ఇలా ఉండగా మళ్ళీ ఇంకొక సీసీ ఫుటేజ్ ఏం వెళ్ళింది, ఆయన తాగేసి ఉన్నారు అనడానికి కోదాడ అండ్ ఏలూరు దగ్గర ఆయన మద్యం కొన్నారు అండ్ 650కి సంబంధించిన బిల్లు మనకు బయటకు వస్తుంది, 350కి సంబంధించిన బిల్లు మనకు బయటకు వచ్చింది. అయితే ఇవన్నీ చేసింది ప్రవీణ్ అవునా కాదా అంటే మాత్రం కాదనే చెప్తున్నారు. అంటే ప్రవీణ్ కానీ అంటే అవి ఇప్పుడు ఈ బిల్స్ కి సంబంధించి ఫోన్ పే, పేటిఎం బిల్స్ కి సంబంధించి బయటకి వచ్చిన వాస్తవం నిజమే, అంటే బయటికి రావడం నిజమే, బాగా సెన్సేషనల్ అవుతున్న విషయం కూడా నిజమే. కానీ అంటే ఆ బిల్స్ పోలీసులు పెట్టారా బయట, లేకపోతే కొన్ని మీడియా ఛానల్స్ పెట్టా అనే అనుమానం కూడా వీళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇప్పుడు క్రైస్తవ సంఘాలకి పూర్తిగా నమ్మకం కోల్పోయారనే మొదటి నుంచి నేను చెప్తున్నాను. ఎందుకు అనంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం మొన్న చూసాము. ఆ మద్యం కొంటున్న వైన్ షాప్‌లో ఎవరైతే ప్రవీణ్ పగడాల ఉన్నారో, ఆయన ప్రవీణ్ పగడాల కాదు అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. అసలు ప్రవీణ్ పగడాలకు పోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాము. ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి వీడియోలు. ఈరోజు చిలకల్లు టోల్ ప్లాజా దగ్గర అంటే కీసర దగ్గర కూడా ఇలాగే ఆయన నడుపుతున్న బండి అంతే అస్తవ్యస్తంగా నడుపుతున్నారు. అండ్ లారీని తప్పించబోయి మళ్ళీ పడిపోయారు. దాన్ని కూడా చూసాము. అండ్ ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాము. జస్ట్ మిస్ అయ్యారు అంతే, లారీ కింద పడబోయి. అలా ప్రతిసారి రోడ్డు పైన దాదాపు ఒక 2-3 సార్లు పడిపోయి ఉంటారు. కానీ ఎక్కడ ఆగే ప్రయత్నం అయితే ఆయన చేయలేదు. మరి ఆయనను ఆపే ప్రయత్నం ఇంకెవరూ చేయలేదు. అంటే దీని అంతటిని కోఇన్సిడెన్స్ అనుకోవాలా, లేకపోతే ప్రమాదమా అనుకోవాలా, లేకపోతే క్రైస్తవ సంఘాలు అన్నట్టుగానే అసలు ఆయన ప్రవీణే కాదు వేరే అతన్ని క్రియేట్ చేసి అలా పంపించి ఇవన్నీ స్టోరీ అల్లారా అని చెప్పుకోవాలా? అంటే ఒక అస్తవ్యస్తంగా ఉంది ఈ స్టోరీ అయితే. కానీ బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పక్క యాక్సిడెంట్ అని నమ్మే వాళ్ళు ఎంతమంది అవుతున్నారో, ఇది ఖచ్చితంగా హత్య అనడానికి చాలామంది అంటున్నారు. ఇప్పుడు క్రైస్తవ సంఘాలే కాదు, ఇప్పుడు హర్ష కుమార్ అంటున్నారు, ఇప్పుడు కేఏపాల్ కూడా దీన్ని వదిలే అవకాశం లేదు అని అంటున్నారు. ఖచ్చితంగా ఇది హత్యే, దీనికి సంబంధించి బయటికి అన్ని ఆధారాలతో బయటికి వస్తాయి అని అంటున్నారు. ఈరోజు హైకోర్టుకు అయితే వెళ్ళారు ఆయన అక్కడ పిల్ వేయడానికి. మరి చూద్దాం మరి ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి అనేది. రైట్ హారిక. సో గైస్ చూస్తున్నారు కదా, ప్రవీణ్ పాస్టర్ ఈ ఏదైతే జరిగిందో ఈ సంఘటనలో చాలా ట్విస్ట్లు అయితే ఇప్పటివరకు మనం బయటకు రావడం చూస్తాం. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ కు సంబంధించి వీడియోలన్నీ కూడా బయట వైరల్ కావడం, అందులో ఉన్నది ప్రవీణ్ కాదు, ఒక నకిలీ ప్రవీణ్ అని చాలా మంది పాస్టర్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ విషయానికి సంబంధించి ఎక్స్ఎంపీ హర్ష్ కుమార్ అయితే ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయ్యారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఆయన విచారిస్తున్నారు. త్వరలో రాజమండ్రి కోర్టులో కూడా ఆయన హాజరుపరుస్తారంటూ కూడా చెప్తున్నారు. అలాగే కొంతమంది పాస్టర్స్ ఎవరైతే వాళ్ళు వేరే మీడియా ఛానల్స్ తో మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళ ఛానల్స్ లో మాట్లాడడం కానీ, ఈ ప్రవీణ్ పాస్టర్ ఇష్యూకి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో మీరు పోలీసులకి ఇవ్వాలి, అంతేగాని మీ ఇష్టాసారంగా వచ్చినట్టు మాట్లాడకూడదు అంటూ కూడా వాళ్ళకు కూడా కొన్ని నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. అండ్ కొంతమంది పాస్టర్స్ కూడా త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చూద్దాం మరి ఈ కేసు విషయంలో మరి ఎటువంటి విచారణ